ఈ వీడియోలో నేను స్కిల్ రీచ్లో జాయిన్ అయ్యారు కదా, జాయిన్ అయిన తర్వాత ఎట్లా లాగిన్ అవ్వాలి, వెబ్సైట్ని ఎట్లా యాక్సెస్ చేయాలి, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేంటంటే గూగుల్లో ఫస్ట్ ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్లో మీరు స్కిల్ రీచ్ అని సెర్చ్ చేయండి. మీరు స్కిల్ రీచ్ అని సెర్చ్ చేయగానే మీకు ఇట్లా ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేయండి. మీకు నెక్స్ట్ ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ పైన మీకు 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు డౌన్లో లాగిన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయండి. యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అనే ఒక ఆప్షన్ వచ్చింది అండ్ పాస్వర్డ్ కూడా వచ్చింది కదా. మీరు పైన ఈమెయిల్ దగ్గర మీరు ఏం చేస్తారంటే, మీరు రిజిస్టర్ అయిన ఈమెయిల్ని ఇవ్వండి అండ్ పాస్వర్డ్ దగ్గర మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏంటంటే రీసెట్ పాస్వర్డ్ అని స్కిల్ రీచ్ నుంచి మీకు ఒక మెయిల్ వస్తుంది. ఇది డౌన్కి స్క్రోల్ చేయండి. ఇక్కడ డౌన్లో రీసెట్ పాస్వర్డ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది కదా, డౌన్లో మీరు ఏం చేస్తారంటే మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ న్యూ పాస్వర్డ్ ఇచ్చి అండ్ పైన మెయిల్ ఇచ్చి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా లాగిన్ అవ్వండి. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఎవరు క్లిక్ చేస్తారంటే, ఎవరైతే పాస్వర్డ్ అనేది మర్చిపోతారో వాళ్ళు ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వండి. మిగతా యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఓల్డ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోండి. మీరు లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఇట్లా డాష్బోర్డ్ అనేది చూపిస్తుంది. ఇదేంటంటే మీ ఎర్నింగ్స్ డాష్బోర్డ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ పైన మీకు 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏంటంటే కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది కదా, ఈ ఆప్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డాష్బోర్డ్ అనమాట. ఈ డాష్బోర్డ్ ఆల్రెడీ మీకు హోమ్ పేజ్లో చూపిస్తుంది కదా, అదే డాష్బోర్డ్. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ స్పాన్సర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. అంటే మీరు నా కింద జాయిన్ అయ్యారు కాబట్టి నా నేమ్ అండ్ నా ఈమెయిల్ ఐడి అండ్ నా ఫోన్ నెంబర్ చూపిస్తుంది. కింద ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ నేమ్ మీ ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. అండ్ ఇక్కడ డౌన్లో మీకు ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ అనేది చూపిస్తుంది. అండ్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేయాలి. అండ్ మీరు మేలా ఫీమేలా అని జెండర్ని సెలెక్ట్ చేసుకుని అండ్ ఇక్కడ అవతారం ఉంది కదా, అవతారం అంటే మీకు ఏంటంటే ప్రొఫైల్ ఫోటో అనమాట. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే ఏదైనా ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు మీ ఓన్ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే సెల్ఫీని అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా కార్టూన్ ఇమేజెస్ కానీ ఏదైనా ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇదేంటంటే మనకి ఎర్నింగ్స్ డాష్బోర్డ్లో మనకి టాప్లో ఉంటుంది. ఆ టాప్లో మీరు అప్లోడ్ చేసిన ఫోటో అనేది చూపిస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటో అనేది అప్లోడ్ అయిపోయింది, ఇక్కడ చిన్నగా చూపిస్తుంది కదా. అండ్ పైన ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొఫైల్ రౌండ్గా ఉంది కదా, ఇక్కడ కూడా మీకు ఫోటో అనేది చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా, ఈ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మనకి ఏంటంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది అండ్ ఇక్కడ టైప్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తాయి. డైరెక్ట్గా మీరు బ్యాంక్ అకౌంట్కి రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే డైరెక్ట్ యూపీఐకి రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారా అని ఉంటుంది. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా యూపీఐని సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఇక్కడ టైప్ యూపీఐ మారిపోయింది అండ్ ఎంటర్ యూపీఐ ఐడి దగ్గర మీరు ఏంటంటే మీ యూపీఐ ఐడి డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ ఆప్షన్ ఉంది కదా, ఈ ఓటీపీ దగ్గర మనకి ఏంటంటే మన మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మెయిల్ ఓపెన్ చేశాను, స్కిల్ రిచ్ బ్యాంక్ ఓటీపీ అని వచ్చింది. ఇక్కడ ఈ నెంబర్ని తీసుకెళ్ళి అక్కడ ఎంటర్ చేస్తాను. ఓటీపీ అని ఉంది కదా, వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఒకవేళ బ్యాంక్ సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ మీ బ్యాంక్ నేమ్ని ఎంటర్ చేయండి అండ్ మీ నేమ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి మళ్ళీ మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ డైరెక్ట్గా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. కేవైసీ డీటెయిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఏంటంటే ఇట్లా చూపిస్తుంది కేవైసీ డీటెయిల్ పేజ్ అని. ఇక్కడ టైప్ దగ్గర మీరు సెలెక్ట్ టైప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే టైప్ ఆధార్ అని ఉంటుంది. మీరు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఆధార్ నేమ్ని ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఆధార్ ఫ్రంట్ ఇమేజ్ని ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆధార్ ఫ్రంట్ ఫోటోని నీట్గా క్లియర్గా ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ ఆధార్ బ్యాక్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి.
మీరు అక్కడ ఆధార్నైనా ఎంటర్ చేయొచ్చు, నెక్స్ట్ లేకపోతే పాన్ డీటెయిల్స్ని ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ టైప్ పాన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పాన్ నేమ్ని ఎంటర్ చేయండి, పాన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ పాన్ ఇమేజ్ దగ్గర చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పాన్ కార్డ్ ఇమేజ్ని అప్లోడ్ చేసి ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత ప్రజెంట్ ఏంటంటే ఇది పెండింగ్లో ఉంటుంది. తర్వాత వీళ్ళు వెరిఫై చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ అఫిలియేట్ లింక్ అని ఉంది కదా, అఫిలియేట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మై రెఫరల్ లింక్ అని ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ లింక్ని షేర్ చేస్తే వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే మీకు ఏంటంటే కమిషన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కాపీ లింక్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా జాయిన్ చేయండి. అండ్ ఇక్కడ మీ రెఫరల్ కోడ్ ఉంటుంది అనమాట. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ జనరేట్ లింక్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్గా ఇది స్టార్టర్ ప్యాకేజ్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఏ ప్యాకేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ప్యాకేజీకి సపరేట్గా మీరు లింక్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టర్ ప్యాకేజ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ అని చూపిస్తుంది. స్టార్టర్ ప్యాకేజ్, మార్కెటింగ్ ప్యాకేజ్, ప్లాటినమ్, మాస్టర్, గ్రాండ్ మాస్టర్, ప్రో. ఇట్లా మీరు మీ రిఫరల్ అంటే మీ ఫ్రెండ్ ఎవరైతే ఏ ప్యాకేజ్ అయితే జాయిన్ అవ్వకుంటున్నారో ఆ ప్యాకేజీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన లింక్ని కాపీ చేసుకోండి. డౌన్లోడ్ లింక్ని కాపీ చేసుకుని ఈ లింక్ మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళు జాయిన్ అయితే మీకు ఏంటంటే కమిషన్ అనేది వస్తుంది. ఒకసారి లింక్ మీ ఫ్రెండ్కి షేర్ చేసిన తర్వాత ఈ రెఫరల్ కోడ్ అనేది డౌన్లో మీకు చూపిస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్గా ఏదో ఒక లింక్ని ఇక్కడ ఈ లింక్ని నేను కాపీ చేస్తాను. కాపీ లింక్ మీద క్లిక్ చేశాను. ఏం చేస్తారంటే కాపీ చేసుకున్న లింక్ని మీరు వేరే బ్రౌజర్లో ఓపెన్ చేయండి. అంటే వేరే ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే చెక్ చేసుకోండి ఒకసారి ఆ లింక్ మీకు ఏంటంటే ఓపెన్ అవుతుందా లేదా. అండ్ డౌన్లో ఇక్కడ ఎంటర్ స్పాన్సర్ కోడ్ దగ్గర మీకు వెబ్సైట్లో చూపిస్తున్న స్పాన్సర్ కోడ్ సేమో కాదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లో చూడండి స్పాన్సర్ కోడ్ యాడ్ అయితేనే మనకి ఇక్కడ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఈ డిస్కౌంట్ ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇది ప్రెజెంట్ ఏంటంటే 1399 ఉంది. అండ్ డిస్కౌంట్ మనకి 800 యాడ్ అయ్యి గ్రాండ్ టోటల్ చూడండి 599కి వచ్చింది. ఒకవేళ స్పాన్సర్ కోడ్ లేకపోతే ఆ పర్సన్ జాయిన్ అవుతాడు కదా, అది మీ కింద రాదు. ఈ స్పాన్సర్ కోడ్ ఉంటేనే ఆ పర్సన్ అనే అతను జాయిన్ అయితే మీ కింద వస్తాడు. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ పర్సన్ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మీకు డాష్బోర్డ్లో రిఫరల్ సెక్షన్లో ఆ పర్సన్ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాయి. ఈ విధంగా ఏంటంటే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే రిఫరెండ్ ఎర్న్ చేసి డబ్బుల్ని సంపాదించుకోవచ్చు. మీకు ఒకసారి కమిషన్ స్ట్రక్చర్ కూడా ఎట్లా ఉంటుందో నేను చెప్తాను. మీరు ఒకవేళ స్టార్టర్ ప్యాకేజ్ తీసుకుంటే, స్టార్టర్ ప్యాకేజ్ ఇదేంటంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ప్రజెంట్ అయితే ఆఫర్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే మీకు ఈ ప్రైజెస్ అనేవి ఉండకపోవచ్చు. ఇట్లా స్టార్టర్ ప్యాకేజ్ తీసుకుంటే మీరు 149కి తీసుకుంటే మీరు ఎవరన్నా జాయిన్ చేపిస్తే మీకు 80 రూపీస్ అనేవి వస్తాయి. అంటే మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేస్తే మీ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎవరినన్నా జాయిన్ చేపిస్తే మీకు 10 రూపీస్ వస్తాయి. అట్లా 2 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మార్కెటింగ్ మాస్టరీ జాయిన్ అయితే మీరు ఏంటంటే 249తో జాయిన్ అవుతారు. మీరు ఎవరైనా ఒక్క పర్సన్ రిఫర్ చేస్తే మీకు 150 వస్తాయి. ఇద్దరిని రిఫర్ చేస్తే మీకు 300 వస్తాయి. వాళ్ళు ఎవరన్నా జాయిన్ చేపిస్తే మీకు ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్లాటినం ప్యాకేజ్ 600 అనమాట. ఇది ఒకరిని జాయిన్ చేపిస్తే మీకు 450 వస్తాయి. మీరు ప్యాసివ్ ఇన్కమ్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఇట్లా ఇదేంటంటే మాస్టర్ ప్యాకేజ్ ఈ ప్రైస్ ఉంటుంది అండ్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ గ్రాండ్ మాస్టర్ ప్యాకేజ్ ఈ ప్రైస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రో ప్యాకేజ్ కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ప్రజెంట్ ఆఫర్లో ఉంది కాబట్టి మీకు ఈ ప్రైజెస్ చూపిస్తుంది. తర్వాత మీకు ఈ ప్రైజెస్ చూపించకపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ లీడర్ బోర్డ్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన ఏంటంటే మీకు టుడే అని ఉంటుంది. అంటే ఈరోజు ఈ టైంకి ఎవరైతే ఎక్కువ మనీని ఎర్న్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తాయి. ఈ పర్సన్ చూడండి 175 ఎర్న్ చేశాడు అండ్ ఈ పర్సన్ 160 ఎర్న్ చేశాడు. అంటే ఈరోజు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఇట్లా ఉంది. ఇది తర్వాత మీకు అప్డేట్ అవుతుంది, లైవ్గా ఇది అప్డేట్ అయ్యి చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ డౌన్కి స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ 7 డేస్ అని ఉంది కదా, అంటే 23 మే నుంచి 16 మే దాకా ఎవరైతే ఎంత ఎర్న్ చేశారో వాళ్ళలో టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఎర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. అండ్ డౌన్లో మీకు పర్సన్స్ నేమ్స్ కూడా చూపిస్తాయి. ఇక్కడ లాస్ట్ 1 మంత్లో ఎవరైతే ఎంత ఎర్న్ చేశారో ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూపిస్తాయి. ఇదంతా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు మై అసోసియేట్ అని ఉంటుంది. మై అసోసియేట్ మీద క్లిక్ చేయండి. ఇందులో ఏంటంటే మీ కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. వాళ్ళ నేము, వాళ్ళ ఫోన్ నెంబర్ చూపిస్తుంది.
నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి చూపిస్తుంది అండ్ వాళ్ళు ఏ కోర్స్ తీసుకున్నారో చూపిస్తుంది అండ్ వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారో కూడా చూపిస్తుంది. ఈ మై అసోసియేట్లో ఏంటంటే మీరు మీ రిఫరల్ డీటెయిల్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి మీకు ఆప్షన్లో. అండ్ నెక్స్ట్ మీరు రిఫరల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు స్క్రీన్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ నేమ్ చూపిస్తుంది అండ్ ఆ పర్సన్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ నేమ్ చూపిస్తుంది అండ్ ఎప్పుడు ఎన్రోల్ అయ్యారో చూపిస్తుంది అండ్ ఏ ప్యాకేజ్ తీసుకున్నారో చూపిస్తుంది అండ్ వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఏంటో చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు అమౌంట్ దగ్గర మీ కమిషన్ ఎంత, ఆ పర్సన్ జాయిన్ అయితే వాళ్ళ నుంచి వచ్చిన కమిషన్ ఎంత ఒకటి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ విత్డ్రాల్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎర్న్ చేసిన అమౌంట్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ విత్డ్రాల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ అయితే విత్డ్రా అవ్వాలో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ టాప్లో మీకు ఒక పాపప్ వస్తుంది, యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ అని. మీకు ఏంటంటే 1 వీక్ లేదా 2 to 3 డేస్లో మీ రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయిపోయి అమౌంట్ అనేది డైరెక్ట్గా మీకు మీరు యూపీఐ ఇస్తే యూపీఐకి లేదా బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ క్రెడిట్ అయిపోతాయి. ఎవరైనా జాయిన్ అయితే మీకు టైప్ క్రెడిట్గా ఉంటుంది. వన్స్ ఏంటంటే మీరు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 480 రిక్వెస్ట్ అనేది పెట్టాను. రిక్వెస్ట్ పే అవుట్ దగ్గర ఉంది, ఇది డెబిట్ అయిపోయింది. ఇది డెబిట్ అయితే ఇది డైరెక్ట్గా నాకు బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. మీరు జాయిన్ చేపిస్తే మీకు క్రెడిట్గా చూపిస్తుంది అండ్ విత్డ్రా రిక్వెస్ట్ మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది, ఇక్కడ డెబిట్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అప్గ్రేడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ ప్యాకేజ్ అయితే తీసుకుంటారో దానికి ఇక్కడ యాక్టివ్ ప్లాన్ ఉంటుంది. యాక్టివ్ ప్లాన్ కాకుండా మీరు ఈ ప్యాకేజ్ కాకుండా నెక్స్ట్ ప్యాకేజ్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే మీకు అప్గ్రేడ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆ అప్గ్రేడ్ మీద క్లిక్ చేసి మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేసి అప్గ్రేడ్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఏంటంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఎట్లా అప్గ్రేడ్ అవ్వాలో కూడా చెప్తాను. హైయెస్ట్ ప్యాకేజ్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మీకు కమిషన్స్ కూడా ఎక్కువ వస్తాయి. మీరు తక్కువ ప్యాకేజ్ తీసుకుని రిఫర్ చేస్తే మీకు తక్కువ కమిషన్లు అనేవి వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు స్కిల్ రిచ్ కమ్యూనిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఈ వెబ్సైట్ అప్గ్రేడ్లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఏం చూపించలేదు. నాకు మెసేజ్ చేయండి, మెసేజ్ చేస్తే మీకు ఈ స్కిల్ రిచ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ అన్ని మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మై కోర్స్ అని ఉంది. ఈ మై కోర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జాయిన్ అయిన ప్యాకేజీని బట్టి మీకు ఇక్కడ కోర్సెస్ అనేవి చూపిస్తాయి. మీరు ఏ ప్యాకేజ్ జాయిన్ అయితే దాంట్లో మీకు ఏ కోర్సెస్ ఉంటాయో ఆ కోర్సెస్ అన్ని ఇక్కడ మీకు చూపిస్తాయి. ఈ కోర్సెస్ నేర్చుకుని మీరు ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రీవియస్గా మీరు రిఫరెండ్ ఎర్న్ చేసి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసి డబ్బుల్ని సంపాదించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న కోర్సెస్ నేర్చుకుని ఇప్పుడు యూట్యూబ్ మాస్టరీ నేర్చుకుని మీరు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే ఎస్సీఓ తెలుగు అని ఉంది కదా, ఎస్సీఓ మీరు ఎట్లా చేయాలో నేర్చుకుని డబ్బుల్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ కోర్సెస్ అనేవి మీకు ఉంటాయి. ఈ కోర్సెస్ నేర్చుకుని కూడా మీరు ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఈ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైనా కోర్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడ మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డౌన్లో లాగౌట్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా లాగౌట్ కూడా అయిపోవచ్చు. అండ్ ఇక్కడ పైన ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మై ప్రొఫైల్ ఉంటుంది, చేంజ్ పాస్వర్డ్ ఉంటుంది అండ్ పే అవుట్స్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా లాగౌట్ ఉంటుంది. ఈ ఆప్షన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి మీ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇందులో మీరు రిఫర్ ఎట్లా చేసుకోవాలి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుని డబ్బుల్ని ఎట్లా సంపాదించుకోవాలో డీటెయిల్గా చెప్తాను.